నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పోలీసులను నిన్న శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ శనివారం ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల చేశారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనక గేటు నుంచి అధికారులు పంపించారు. మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ ఈ రోజు విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చిన రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చెంచల్గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీ అందజేశారు. మంజీరా బ్యారెక్ నుంచి అడ్మిషన్ బ్యారెక్ కు అల్లు అర్జున్ తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం జైలుకు ఆయన బాడీ గార్డ్స్ చేరుకున్నారు. చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జైలు అధికారులు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఉదయం 6:45 విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ వెనుక గేటు నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్ తో పాటు మరో 2 నిందితులను విడుదల చేశామన్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. చెంచల్గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.